ఈ వీడియోలో వాట్సాప్ నోటిఫికేషన్స్ని ఎట్లా టర్న్ ఆఫ్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. వాట్సాప్ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. ఏదైనా మంచి వర్క్లో ఉన్నప్పుడు మనకు ఆ నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు వాటిని మనం క్లిక్ చేసి చూడాలనిపిస్తుంది. లేదంటే ఏదైనా వర్క్ చేసుకుంటుంటే మొబైల్లో అవి ఊకే స్క్రీన్ మీద వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వాటిని కంప్లీట్గా ఎలా టర్న్ ఆఫ్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. వాట్సాప్ని ఓపెన్ చేశాక ఇక్కడ 2 మెథడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది మాత్రమే మీకు ఎక్కువగా మెసేజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళే మాత్రమే మీకు వద్దనుకుంటే అట్లా చేసుకోవచ్చు. ఒక 2-3 మెంబర్స్కి మాత్రమే నోటిఫికేషన్స్ రాకుండా చేయొచ్చు. సో అట్లా కాదు, మాకు వాట్సాప్ నుంచి వెళ్ళి ఎప్పుడు ఏ మెసేజ్ చేస్తారో అర్థం కావట్లేదు, ఇట్లా మేము 2-3 పర్సన్స్కి మేమైతే ఆఫ్ చేసుకోలేం, ప్రతి ఒక్కరికి ఆఫ్ చేయాలనుకుంటున్నాం, అసలు మాకు వాట్సాప్ నుంచి నోటిఫికేషన్స్ వద్దా అనుకుంటే దానికి ఇంకొక మెథడ్ ఉంటుంది అనమాట. 2 మెథడ్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఒక పర్సన్ని ఎలా మ్యూట్ చేయాలి ఊకే ఇరిటేట్ చేస్తుంటే. సో మిగతా వాళ్ళే వస్తే ఓన్లీ ఆ పర్సన్ మాత్రమే మ్యూట్ అయిపోతాడు అనమాట, నోటిఫికేషన్స్ అనేవి రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సురేష్ అనే వ్యక్తిని అయితే మ్యూట్ చేయాలనుకుంటున్నాను నేనంటే, నోటిఫికేషన్స్ రాకుండా చేయాలనుకుంటున్నాను ఇతను ఏం పెట్టినా కూడా. సో దానికి గాను అతని కాంటాక్ట్ మీద లాంగ్ ప్రెస్ చేయాలి. చేశాక ఇక్కడ మ్యూట్ సింబల్ ఉంటుంది, ఆ మ్యూట్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ 8 అవర్స్ అని, 1 వీక్ అని, ఆల్వేస్ అని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో 8 అవర్స్ పెట్టుకుంటే 8 అవర్స్ మాత్రమే నోటిఫికేషన్స్ రావు, 1 వీక్ పెట్టుకుంటే 1 వీక్ రావు, ఆల్వేస్ పెట్టుకుంటే ఎప్పుడు రావు. ఆల్వేస్ అయితే పెట్టుకోండి నా సజెషన్, అండ్ ఓకే కొట్టండి. ఓకే కొట్టగానే ఇప్పుడు ఈ సురేష్ ఏ మెసేజ్ చేసినా కూడా నాకు నోటిఫికేషన్ రాదు ఇక్కడ. ఒకవేళ నేను ఇతను ఏం మెసేజెస్ పెట్టాడు చూడాలనుకుంటే వాట్సాప్లోకి వస్తే మాత్రమే అతను మెసేజ్ చేసింది అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా మీరు ఏ కాంటాక్ట్ వాళ్ళు మిమ్మల్ని ఇరిటేట్ చేసినా కూడా అట్లయితే మ్యూట్ చేసుకోండి. సేమ్ గ్రూప్కి కూడా అంతే. సో గ్రూప్ మీద లాంగ్ ప్రెస్ చేయండి, ఇక్కడ అన్మ్యూట్ అనమాట యాక్చువల్గా. సో మ్యూట్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మ్యూట్ సింబల్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మళ్ళీ సేమ్ ఇలాగ ఆప్షన్స్ అడుగుద్ది. మీకు ఎన్ని రోజులు మ్యూట్ కావాలో అన్ని రోజులు సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే ఆటోమేటిక్గా అదైతే మ్యూట్ అయిపోయింది అనమాట. సో ఇట్లా మ్యూట్ అయితే చేయొచ్చు. ఇట్లా కాదు మేము మొత్తం అసలు మాకు వాట్సాప్ నుంచి నోటిఫికేషన్స్ వద్దు, మొత్తం మేమైతే మ్యూట్ చేయాలి, అసలు డిస్టర్బెన్స్ అవద్దు మాకు వాట్సాప్ నుంచి అనుకుంటే, సో ఇప్పుడైతే మీరు వాట్సాప్ దగ్గరికి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. వాట్సాప్ దగ్గరికి వెళ్ళాక వాట్సాప్ మీద లాంగ్ ప్రెస్ చేయండి, అండ్ ఆ తర్వాతకి ఇక్కడ యాప్ ఇన్ఫో అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఫస్ట్లోనే. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి మేనేజ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ఇక్కడ యాక్చువల్గా ఇది మీకు ఆన్ అయి ఉంటుంది. సో నాకు ఆల్రెడీ ఇరిటేషన్ లేచి నేను దాన్ని ఆఫ్ అయితే చేసుకున్నా. ఆఫ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఒక్క నోటిఫికేషన్ కూడా వాట్సాప్ నుంచి అయితే రాదు ఫ్రెండ్స్. మీరు అసలు ఇంకా మీరు వాట్సాప్ ఓపెన్ చేస్తే మీకు ఎవరెవరు మెసేజ్ చేశారనేది కనిపిస్తుంది తప్ప మీకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాదు దీన్ని ఆఫ్ చేసుకుంటే. ఒకవేళ మీకు ఇన్ కేస్ కొన్ని రోజుల వరకు మీరు ఏదైనా చదువులో ఉన్నారు అప్పటి వరకు ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాతకి మీరు చదువుని పక్కన పెట్టి ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, మళ్ళీ ఆన్ చేసుకోండి, ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ వస్తాయి. సో దీన్ని ఆన్ అండ్ ఆఫ్ అనేది మీ పరిస్థితుల్ని తగ్గట్టు చేంజ్ చేసుకుంటూ ఉండండి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.